బెంగళూరులో పొల్యూషన్ ఎయిర్ నుంచి కొంచెం రిఫ్రెష్ అయ్యి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం అనుకుంటున్నారా? దెన్ ట్రై దిస్ ప్లేస్. దిస్ ఈజ్ వైకుంఠ హిల్. ఇది మనకి కొనుక్కుంట క్రాస్లో ఉంది. ఇక్కడ మంచి పీస్ఫుల్నెస్ దొరుకుతుంది మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే కదా, ట్రై దిస్ ప్లేస్. పార్కింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇది హిల్ మీద ఉండడం వల్ల చాలా మంచి ఎయిర్ వస్తుంది. చాలా ఫ్రెష్ ఎయిర్ అనమాట. కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే వీ కెన్ వాక్. పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి పార్కింగ్కి కొంచెం ముందుకిచ్చి అక్కడ నుంచి వీల్ చైర్స్ ఇచ్చాడు. ఇఫ్ యూ సీ హియర్ వీల్ చైర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ అస్సలు ప్రాబ్లం లేదు. లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా రావచ్చు, వెళ్ళొచ్చు. అండ్ ఫోరం మాల్ కూడా కనిపిస్తుంది, చూసే ఉంటారు. అండ్ దిస్ ప్లేస్, దిస్ వ్యూ చాలా బాగుంది. అసలు మంచి పీస్ఫుల్నెస్, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. బెంగళూరులో ఇలాంటి ఎయిర్ దొరకడం చాలా రేర్, అందరికీ తెలుసు. సో if you want some fresh air and some peacefulness, try this place. You feel so grateful. And here this view of city is very 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 nice actually. You can try. And ఇక్కడ మనకి కృష్ణుడు ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఇందాక మనం చూసింది కృష్ణుడు టెంపుల్, ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి మీకు ఫోన్స్ నాట్ అలౌడ్ అని ఏం లేదు. You can use phones, but you should not take any cameras or photos in the temple. That's it. So you can try this one. And here వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అచ్చం అసలు తిరుపతి టెంపుల్లా అనిపించింది నాకు. లోపల అంత బాగా డెకరేట్ చేశారు వెంకటేశ్వర స్వామిని. చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఈవినింగ్ మేము 4 to 5 మధ్యలో వెళ్ళాము. స్కై చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ సన్సెట్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. జస్ట్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు, మీరు చూస్తారని. ఓకే, బాయ్.